ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అని ఎందుకు అంటారంటే, మీ అందరికీ ఈ పార్టీకి తెలిసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాదంటారా? ఎందుకు అంటున్నానంటే, ఈరోజు పట్టిసీమ అనేది ఒకటి పెట్టారని అందరికీ తెలుసా? ఏమండి, పట్టిసీమ పెట్టి విజనరీ లీడర్ అని అనిపించుకున్నారండి. లేకపోతే ఈరోజు పట్టిసీమ లేకపోతే కృష్ణానదిలో నీళ్లుండేది కాదు. ఈరోజు గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్తున్న నీరు ఎంత శాతం ఉందో తెలుసా? ఏమండి, గోదావరి నుంచి వేస్ట్గా పై రాష్ట్రాల్లో వర్షం పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అదంతా గోదావరి నుంచి ఏమండి సముద్రంలో కలిసిపోతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో కృష్ణానదిలో మనకి నీళ్లు లేనప్పుడు పట్టిసీమ ద్వారా మనం నీళ్లు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టిసీమ అనేది ఒట్టిసీమ అని చెప్పేసి ఎగతాళి చేసి ఏమండి అసెంబ్లీలో కూడా ఎన్నో హేళన మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ అసలు వర్షాలు పడుతున్నాయా? ఏమండి, వర్షాభావం వల్ల పై రాష్ట్రాల్లో కూడా పడట్లేదు. ఇప్పుడు ముంబైలో వర్షం పడుతుంది. ముంబైలో అటు ఎక్కువ తుఫాన్ పడి అక్కడ కొట్టుకుపోయే స్థితికి వచ్చింది. ఆ వరద నీరు మొత్తం కలిసి గోదావరికే చేరుకుంటుంది. కాబట్టి మన నీళ్లు అవసరాలకు తగినంత సరిపడా కృష్ణానదిలో లేవు. అవి మనం గోదావరి ద్వారా మన పట్టిసీమకి తీసుకొస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లు కృష్ణానదిలో కలపటం వల్ల గోదావరి నీళ్లు కృష్ణానదిలో కలవడానికి హారతి ఇస్తున్నారు. ఈరోజు ఇది ఇలా చేయటం వల్ల రాష్ట్రంలో మన ఏపీలో కృష్ణా నది ద్వారా బతుకుతున్న రైతులకి నీళ్లు వదలటానికి కానీ, సమృద్ధిగా నీళ్లు ప్రజలకి తాగడానికి కానీ ఇప్పుడు సమృద్ధిగా దొరుకుతుంది కదా. ఏమండి, పట్టిసీమ అనేది ఏర్పాటు చేయకపోతే, పట్టిసీమ గురించి పట్టించుకోకుండా ఇట్లా వదిలేసినట్లయితే ఈరోజు కరువు కాటకాలతో ఎక్కడ పంటలు పండేది కాదు. ఎందుకంటే వర్షాభావం ఉంది కదా, వర్షాలు లేవు. ఏమండి, ఇప్పుడు కృష్ణానదిలో నీళ్లు లేకపోతే పరిస్థితి ఏంటండి? నిజంగా విజనరీ లీడర్ అని చెప్పి అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మరి ఈరోజు పట్టిసీమని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మన కృష్ణానదికి వస్తున్న వాటర్ ఎక్కడి నుంచి వస్తుందండి? గోదావరి నుంచే కదా. ఏమండి, ఇది నిజంగా చెప్పాలంటే విజనరీ లీడర్ అండి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈరోజు కృష్ణానదిలో కూడా నీళ్లు ఉండేవి కావు కాదంటారా? మన రైతులు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. కనీసం మన రాష్ట్రానికి ఎంత దుర్భిక్షం వచ్చేదంటే, కరువు కాటకాలు వచ్చేదంటే ఈ పట్టిసీమ వలన ఎంతో కొంత సేవ్ అయ్యామని చెప్పొచ్చు.